నేను ఛానల్‌కి లైక్, సబ్స్క్రైబ్ అడగట్లేదు. అసలు యూట్యూబ్‌లో ఎవరైనా సబ్స్క్రైబ్ వద్దంటారా? బట్ మేము అంటున్నాం మాకొద్దు. కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్‌ని లేదా మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. కొత్త సంవత్సరంలో బాగా కలిసొస్తుందా అని అన్ని రాశులకు సంబంధించిన వారు కామెంట్లు చేస్తున్నారు. 2026వ సంవత్సరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని ప్రధాన గ్రహాలని తమ రాసుల్ని మార్చుకోబోతున్నాయి. ఇది చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. గురువు, కేతువు, రాహువు, సూర్యుడు, అంగారకుడు తమ రాసుల్ని మార్చుకుంటారు. ఈ పరిణామం వల్ల ఏ ఏ రాశులకి అత్యంత శుభప్రదంగా ఉంటుందనే వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందా లేదా అనేది చూసుకోండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అడ్డంకులు ఖచ్చితంగా తొలగిపోతాయి. అర్థమవుతుందా? మీకు రాబోయేటువంటి ఏ రకమైన అడ్డంకని మీకు అనిపించినా ఆ అడ్డంకి డెఫినెట్లీ త్వరలో తొలగిపోబోతోంది. వెరీ బిగ్ న్యూస్, గుడ్ న్యూస్ కూడా ఇది. అంటే భౌతికపరమైన సుఖాల్ని మగైనా ఆడైనా పొందబోతున్నారు. ఇది మీరే అర్థం చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళు 2026లో ఫుల్ మంచి సుఖాన్ని పొందుతారు. ఏ రకం అనేది మీకు అర్థం చేసుకోండి. జీవితం సంతోషంగా సాగుతుంది. ఇన్నాళ్ళ వరకు మీకు కోర్టు లిటిగేషన్లు ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి అసలు అదేంటో కానీ చాలామందికి కోర్టు లిటిగేషన్లు ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా 2026 ఏదో ఒక టైంలో జనవరిలో అయిపోవచ్చు, డిసెంబర్ పట్టవచ్చు. కానీ 2027కి వచ్చేసరికి కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మొత్తం మటుమయమైపోతే అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. అలాగే ఆయా రంగాల్లో వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు ఇన్నాళ్ళకి అంటే ఇన్నాళ్ళు ఉన్న చిక్కు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇన్నాళ్ళు దాటలేము ఇవి వదిలేద్దాం అనుకుంటారో వాటిలే భలే క్లియర్ అయిపోయిందిరా అనుకునేలాగా కర్కాటక రాశి వర్కౌట్ అవ్వబోతుంది సూపర్ డూపర్గా. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వీడియో పంపండి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరించడంతో పాటు కొత్త వ్యాపారాలకు పెట్టుబడి పెడతారు. మీరు షేర్ ఒకళ్ళకే చేయడం ఎందుకు అనుకుంటే తీసుకెళ్ళి మీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్లో పడేస్తే ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, స్కూల్ గ్రూప్స్, కాలేజ్ గ్రూప్స్లో పడేయండి. మీతో వాళ్ళు చూసుకుంటారు. మిథున రాశి. జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ అంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలైనా, చట్టరీత్యా సమస్యలైనా, మీకు ఆస్తు రిలేటెడ్ సమస్యలైనా అవన్నీ కూడా కొత్త ఏడాదిలో కంప్లీట్గా తొలగిపోతాయి. స్టార్టింగ్లో కావచ్చు, కొంచెం టైం పట్టచ్చు. బట్ 2026లో తొలగిపోతే 100% తొలగిపోతాయి. జీవితంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఇందాక చెప్పడం మర్చిపోయే వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి డబ్బులు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. 2026లో భయంకరమైనటువంటి ధనవంతులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టి కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా బలపడతారు. చాలా బలపడతారు ఆర్థికంగా మిథున రాశి వాళ్ళు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఏడాది మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. ఒంటరి జీవితం ఎన్నాళ్ళు బతకాలి నేను అనుకునే వాళ్ళకి వివాహం కుదిరే సమయం కూడా దగ్గర పడింది. మకర రాశి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఆర్థికంగా పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. గతంలో కంటే ఇప్పుడు బలపడతారు. వివిధ పనులు చేసి వాటి నుంచి కూడా ఆర్థిక లాభాలు, ప్రయోజనాలు పొందుతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం వారికి రాసి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వృషభ రాశి. పెట్టుబడులు పెట్టడం వల్ల వీరికి బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వాళ్ళు కొంచెం వెనక ముందు ఆలోచించుకొని మీ విజ్ఞతని ఉపయోగించి ఎక్స్పర్ట్స్ని కనుక్కొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పెట్టుబడులు పెడితే జనవరిలో మీకు జూలై ఆ టైంకి వచ్చేసరికి బ్రహ్మాండంగా రాబోతున్నాయి రిజల్ట్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. జీవితానికి పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీరియస్ నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ ఏడాది మీకు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి కూడా ఈ సమయంలో మంచి లాభాలను మీరు అందుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అండ్ బంపర్ ఆఫర్ ఉన్నాయి కొన్ని రాశులకి. మేషరాశి. 2026లో మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. అనుకున్న పనులన్నీ సమయానికి తగ్గట్టుగా కట్టక పూర్తయిపోతూ ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. కొత్త మార్గాల్ని ఓపెన్ అవుతాయి వాళ్ళకి. అంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న మేషరాశి వాళ్ళకి కొత్త ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి. దానివల్ల ఇంకా బాగుంటుంది లైఫ్. తులారాశి వారికి 2025 ఎండ్కి వచ్చేసరికి బాగుంటుంది ఆర్థికంగా. 2026 స్టార్టింగ్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బ్రహ్మాండమైన లాభాలు రాబోతున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా మంచి సంబంధాలు రాబోతున్నాయి. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అనారోగ్యం ఈ రెండు సమస్యలు తులారాశి వాళ్ళకి 2026 మొత్తం కూడా ఉండవు అనమాట. ఇక కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వ్యాపారం చేసే వాళ్ళందరూ పురోభివృద్ధి సాధించబోతున్నారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు, తెలివిగల వాళ్ళతో మీరు వ్యాపారం చేసేటప్పుడు ఖచ్చితంగా లాభాలు బాట పడతారు. అంటే మీరు తీసుకునే నిర్ణయం వాళ్ళకి కలిసి రావచ్చు, వాళ్ళకి తీసుకునే నిర్ణయం అంటే ఇద్దరికి కలిసి, మొత్తం మీద వాళ్ళు కలిసి వచ్చినా మీకు కలిసి వచ్చినా ఇద్దరికి కలిసి వచ్చినాడు కదా పార్ట్నర్షిప్ ఫర్మ్. అట్లా కన్యారాశి వాళ్ళకి కలిసి రాబోతుంది. వృషభ రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే డబ్బుల పరంగా పక్కన పెడితే వృషభ రాశి వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఎగిరి అవతల పడుతుంది. ఖచ్చితంగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది.
అండ్ అప్పులన్నీ తీరిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 26లో వృషభ రాశి వాళ్ళకి 27 వచ్చేసరికి మీకు అప్పులు అనేవి ఉండవు. అందువల్ల డబ్బుల మూటలు కూడా రాబోతున్నాయి ఈ రాశి వారికి. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. మీ వాట్సాప్ గ్రూప్స్, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది అండ్ కాలేజ్, స్కూల్ గ్రూప్స్ ఉంటాయి. వాటిలో జస్ట్ కింద షేర్ బటన్ యూస్ చేసి ఆ లింక్ అక్కడ వేసేయండి. వాళ్ళు చూసుకుంటారు. వీడియో మిస్ అవ్వకుండా షేర్ చేయండి.